నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. నేషన్ ఫస్ట్, ఆ తర్వాతే ఏదైనా. ఇదే లైన్ను ఫాలో అవుతున్నారు డొనాల్డ్ ట్రంప్. అగ్రరాజ్య అధ్యక్షుడిగా ఛార్జ్ తీసుకోకముందే రోజుకో బాంబు పేల్చుతూ గుండెలు గుబేల్మనేలా చేస్తున్నారు. ఎన్నికల్లో మాట ఇచ్చినట్లుగా అక్రమ వలసదారుల కథేంటో తేల్చుడేనని వార్నింగ్ ఇస్తున్నారు. పౌరసత్వ హక్కుపై కూడా సెన్సేషన్ స్టేట్మెంట్ ఇచ్చారు ట్రంప్. ఇలా రోజుకో సంచలన ప్రకటన చేస్తూ కాకరేపుతున్నారు ఈ కాక. దీంతో సార్ ఛార్జ్ తీసుకోకముందే ఇలా ఉందంటే బాధ్యతలు చేపట్టాక ఇత్తడేనా అన్న చర్చ జరుగుతోంది అక్కడ. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక అక్రమ వలసదారులు సర్దుకోవాల్సిందేనా? సన్నిహిత దేశాలతో కూడా ట్రంప్ తీరు మారనుందా? ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కు ట్రంప్ మాస్ వార్నింగ్. వస్తూనే ఇచ్చి పడేస్తానంటున్న అగ్రరాజ్య నేత సార్ ఛార్జ్ తీసుకోగానే అంతా సర్దుకోవాల్సిందేనా? ఎన్నికల్లో గెలిచాడు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి ఇంకో నెల రోజుల టైం ఉంది. కానీ అంతలోనే ఫ్యూచర్ ప్లాన్ ఏంటో బ్లాస్టింగ్ న్యూస్ గా చెబుతున్నారు డొనాల్డ్ ట్రంప్. రోజుకో సెన్సేషనల్ స్టేట్మెంట్ తో రచ్చ క్రియేట్ చేస్తున్నారు. ట్రంప్ ప్రకటనలతో ప్రపంచ దేశాల్లో వణుకు పుడుతోంది. ముందుగా అక్రమ వలసదారుల మీదే గురిపెట్టారు ట్రంప్. అమెరికాకు వలస వెళ్లిన వారి విషయంలో స్ట్రిక్ట్ గా బిహేవ్ చేయడం పక్కా అన్నట్లుగా చెప్పుకొస్తున్నారు. అక్రమ వలసదారులను ఏమాత్రం సహించబోనంటూ ముందు నుంచి బలంగా గళం వినిపిస్తూ వస్తున్నారు ట్రంప్. దాంతో అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నాక ఇప్పుడు ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనన్నది ఉత్కంఠగా మారింది. అమెరికాలో ఉన్న వలసదారులతో పాటు అక్కడికి వెళ్లాలని కలలు కంటున్న వారు టెన్షన్ పడుతున్నారు. ఎలాంటి రూల్స్ తెస్తారోనని ఆందోళన చెందుతున్నారు. ట్రంప్ వార్నింగ్ కు తోడు యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ మరింత సంచలనంగా మారింది. ఐసీఈ గుర్తించిన దాని ప్రకారం అగ్రరాజ్యంలో దాదాపు 14,50,000 మంది అక్రమ వలసదారులని పంపించేయాలని ఫిక్స్ అయ్యారట. అందులో 18,000 మంది ఇండియన్సేనని అని చెబుతున్నారు. ఇదే ఇప్పుడు భారతీయులను ఆందోళనకు గురిచేస్తోంది. యుఎస్ ఉన్నారంటున్న భారత్ కు చెందిన 18,000 మంది అక్రమ వలసదారుల్లో పంజాబ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వారే ఎక్కువగా ఉంటారని ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఐసీఈ రిపోర్ట్ ప్రకారం సెంట్రల్ అమెరికాలోని హోండురాస్ 2,61,000 మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ తో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. మరో సెంట్రల్ అమెరికా దేశమైన గ్వాటెమాలా 2,53,000 మంది వలసదారులతో సెకండ్ ప్లేస్ లో ఉంది. మొత్తం 208 దేశాలకు చెందిన పౌరులు అక్రమంగా యుఎస్ లో ఉంటున్నట్లు ఐసీఈ చెబుతోంది. ఇందులో 15 దేశాలకు అమెరికాతో సరిహద్దు ఉంటుంది. బార్డర్స్ నుంచి అక్రమ చొరబాట్లే కాకుండా సరైన డాక్యుమెంట్స్ లేకుండా ఇతర మార్గాల ద్వారా యుఎస్ కు వచ్చిన వాళ్లు లక్షల్లో ఉంటారు. 38,000 మంది చైనీయులు సరైన అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా అగ్రరాజ్యంలో ఆవాసం పొందుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇంకా భారతదేశానికి చాలా తక్కువ ఇంపాక్ట్ కనపడుతుంది. భారతదేశం నుంచి 20,000 మందో 40,000 మందో వెళ్ళటం, అక్కడ ఇలీగల్గా వలసదారులు దొరకపోవటం, వాళ్ళు తిరిగి పంపిస్తున్నారంటే మనం బాధపడకూడదు. మనం ఎలాగైతే బంగ్లాదేశ్ వాళ్ళు కోట్ల మంది వచ్చేసి భారతదేశంలో కూర్చున్నారు, రోహింగ్యాస్ అందరూ మనం ఎలా బాధపడుతున్నామో లీగల్గా రాలేదని ట్రంప్ కూడా అలా బాధపడుతున్నాడు ఆయన దేశాన్ని రక్షించుకోవటానికి. ఎన్నికల ప్రచార సభల్లోనే అక్రమ వలసదారుల విషయంలో తన స్టాండేంటో చెప్పుకుంటూ వచ్చారు ట్రంప్. అమెరికాలో నివాసం, పౌరసత్వం పొందాలనుకుంటే ఎవరైనా తమ ఇమిగ్రేషన్ చట్టాన్ని ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే అంటున్నారు. అందుకు తగ్గట్లుగానే తమ దేశంలో అక్రమంగా ఉంటున్న వారిని పంపించేందుకు ఇప్పటికే మాస్టర్ ప్లాన్ రెడీ చేసి పెట్టారు ట్రంప్. ఏకంగా 1,00,000 మందిని వారి స్వదేశాలకు పంపించాలని ఫిక్స్ అయ్యారట. సరైన మార్గంలో ఇమిగ్రేషన్ రూల్స్ ఫాలో అయి వస్తే ఎలాంటి ఇబ్బంది లేదంటున్నారు ట్రంప్. ప్రొసీజర్ ఫాలో కాకుండా ఫేక్ డాక్యుమెంట్స్ తో తమ దేశంలో ఉంటున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదంటున్నారు. వాళ్లందరినీ సాగనంపేందుకు సర్వం సిద్ధం చేసి పెడుతున్నారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ను పంపించేందుకు ఏకంగా $300 బిలియన్ ఖర్చు చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో ఆయన గతం కంటే మరింత దూకుడుగా వ్యవహరించే పరిస్థితులే కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ తో పాటు పౌరసత్వం ఇష్యూలను తెర మీదకు తెస్తున్నారు. చార్జ్ తీసుకునే ముందే తన టీంలో ఎవరెవరు ఉండాలో నిర్ణయించుకుని వారికి కీలక పదవులను కట్టబెడుతున్నారు ట్రంప్. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన రోజే సంచలనాలకు తెరలేపేలా వ్యూహాలకు పదును పెడుతున్నారు. దాదాపు 25 ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై సంతకాలు చేయనున్నారు ట్రంప్. ఇందులో ఇమిగ్రేషన్ నుంచి ఇంధనం వరకు కీలక అంశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ట్రంపే ఓ సెన్సేషన్. ఆయన డెసిషన్స్ షాకింగ్ న్యూస్. అమెరికా రక్షణ కోసం అధ్యక్షుణ్ణయ్యా, అగ్రరాజ్యం కోసమే పనిచేస్తా, ఇతర దేశాలకు మేలు చేసేందుకు తానిక్కడ లేనంటున్నారు డొనాల్డ్ ట్రంప్. అక్రమ వలసదారుల విషయంలో తమ మాట వినని ఏ దేశమైనా మిత్రువైనా సరే ఊరుకునేది లేదని ఓరా మాస్ వార్నింగ్ ఇస్తున్నారు. పౌరసత్వ హక్కుపై కూడా సమీక్ష ఉంటుందని జలక్కిచ్చాడు ఈయన. అక్రమ వలసదారులను మెడపెట్టి గెంటేయడం పక్కాన ట్రంప్ తీసుకునే స్టెప్ అతిపెద్ద బహిష్కరణగా మారబోతోందా? యుఎస్ చరిత్రలో అతిపెద్ద ఆపరేషన్ కు ట్రంప్ ప్లాన్. సైనిక బలం వాడి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ను పంపే స్కెచ్. జన్మ హక్కు పౌరసత్వాన్ని రద్దు చేయడంపై ఫోకస్. సార్ వస్తున్నారు. మరికొద్ది రోజుల్లో వైట్ హౌస్ లో కాలు మోపబోతున్నారు. ఇక సర్దుకోవాల్సిన వాళ్లు సర్దుకొండమ్మా అంటున్నారు డొనాల్డ్ ట్రంప్. అక్రమ వలసదారులకు చెక్ పెట్టడమే టార్గెట్ గా పెట్టుకున్న ఆయన అవసరమైతే సైనిక బలం వాడేందుకు కూడా వెనకాడబోనంటున్నారు. ఈ స్టేట్మెంట్ ను చూస్తేనే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ విషయంలో ట్రంప్ ఎంత సీరియస్ గా ఉన్నారో అర్థమవుతోంది. అక్రమ వలసదారులకే కాదు, వాళ్ల దేశాలకు కూడా వార్నింగ్ ఇస్తున్నారు ట్రంప్. ఎవరైతే అక్రమంగా వచ్చి తమ దేశంలో ఉంటున్నారో వాళ్లను బహిష్కరించడం పక్కా అని తేల్చి చెబుతున్నారు ట్రంప్. ఒకవేళ ఏవైనా దేశాలు తమ వలసదారులను వెనక్కి తీసుకోవడానికి ఒప్పుకోకపోతే వాళ్లకు ఇత్తడే అంటున్నారు ట్రంప్. అక్రమ వలసదారులను స్వదేశానికి తీసుకునేందుకు నిరాకరించే దేశాలతో వ్యాపారం చేయబోమని హెచ్చరిస్తున్నారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ను తిరిగి తీసుకునే విషయంలో అంగీకరించని దేశాలకు ఫైన్లు వేస్తామని, వాళ్లతో వాణిజ్య సంబంధాలు తెంచుకోవడానికి కూడా రెడీ అంటున్నారు ట్రంప్. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ విషయంలో ఏ దేశమైనా పేచీ పెడితే అధిక సుంకాలను విధిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. మరోవైపు బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే జన్మ హక్కు పౌరసత్వాన్ని రద్దు చేయాలని ట్రంప్ డిసైడ్ అయినట్టు చెబుతున్నారు. తల్లిదండ్రుల ఇమిగ్రేషన్ స్థితితో సంబంధం లేకుండా యుఎస్ లో పుట్టిన ఎవరికైనా జన్మ హక్కు పౌరసత్వం వస్తుంది. అయితే దీన్ని రద్దు చేయాలని ట్రంప్ అనుకుంటున్నారు. 2 ఏళ్ల క్రితం నాటికే అమెరికాలో దాదాపు 1,10,00,000 మంది అక్రమంగా నివాసముంటున్నట్లు అంచనాలు ఉన్నాయి. ఈ 2 ఏళ్లలో ఆ సంఖ్య మరింత పెరిగే ఉంటుందని భావిస్తున్నారు. వారందరినీ బట్టలు సర్దుకోమని డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు ట్రంప్. అక్రమ వలసదారులను పంపించే విషయంలో ఎంత దూరమైనా ఎందాకైనా వెళ్లేందుకు సిద్ధమంటున్నారు. అమెరికా పౌరుడిగా గుర్తింపు పొందడానికి కఠినమైన రూల్స్ ఉండాలని ట్రంప్, ఆయన మద్దతుదారులు వాదిస్తున్నారు. అయితే జన్మతః పౌరసత్వ హక్కును అమెరికా రాజ్యాంగంలో చేర్చారు. దీనిని ఒకవేళ ట్రంప్ రద్దు చేసినా న్యాయపరమైన సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అమెరికాలో పుట్టిన వారికి ఆ దేశ పౌరసత్వం వస్తుందని అక్కడి రాజ్యాంగమే చెబుతోంది. దాంతో పౌరసత్వ హక్కు తొలగింపు అంత ఈజీ కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పౌరసత్వ హక్కును వ్యతిరేకించేవారు మాత్రం ట్రంప్ నిర్ణయానికి సపోర్ట్ చేస్తున్నారు. బర్త్ టూరిజాన్ని ప్రోత్సహించేలా యుఎస్ పౌరసత్వ హక్కు ఉందని అంటున్నారు. గర్భంతో ఉన్న మహిళ తన బిడ్డకు అమెరికా పౌరసత్వం రావాలని తమ దేశానికొచ్చి డెలివరీ అయి తిరిగి తమ స్వదేశానికి వెళ్లిపోతున్నారని వాదిస్తున్నారు. సరిహద్దు దాటి వచ్చి బిడ్డను కంటే పౌరసత్వం ఇస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి చర్చల మధ్య ట్రంప్ నిర్ణయాలు కాకరేపుతున్నాయి. అక్రమ వలసదారుల విషయంలో మాత్రం ట్రంప్ తగ్గేలా కనిపించడం లేదు. ఎంతకైతే గంతకైందని ఇప్పటికే ఓ రిపోర్ట్ రెడీ చేసి పెట్టారు.
యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ ప్రకారం 14,50,000 మందిని పంపించేందుకు రెడీ అయ్యారు. అందులో 18,000 మంది ఇండియన్స్ ఉన్నారంటున్నారు. ఓవైపు బాధ్యతల స్వీకరణకు సిద్ధమవుతూనే ఇంకోవైపు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ను సాగనంపే ప్రాసెస్ ను రెడీ చేసి పెట్టుకుంటున్నారు ట్రంప్. లోకల్ సెంటిమెంట్ తో గెలిచిన ట్రంప్ అందుకు తగ్గట్లుగా హామీలను అమలు చేసి అగ్రరాజ్య చరిత్రలో నిలిచిపోవాలని ప్లాన్ చేస్తున్నారు.